అనిపించింది గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ అయితే సూపర్ బ్రో. 10కి 9.8 ఇవ్వచ్చు. ఇంకొకటి ఫ్యామిలీతో అయితే వస్తే బాగా చాలా బెటరు. ఫ్యామిలీతో వస్తే మంచి ఎమోషన్ ఉంటుంది. అమ్మ ప్రేమ అయితే ఇంకా చాలా, కొడుకు కోసం ఏమైనా చేసేటట్టుంది అమ్మ. అట్లాంటి సినిమా కొంతమంది బాగాలేదు అంటున్నారు, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తాం బ్రో, అలాంటి కొడుకులు సినిమా రాకపోవడమే మంచిది. అలాంటి కొడుకు రోడ్ల మీద కనిపిస్తే కుక్కను కొట్టినట్టు కొడతారు. వాడు ఇప్పుడే కొడుతుండే, ఆ సుల్లియాడు ఎటుపోయిండే ఏమో వాడు. కానీ అదే చూస్తున్నా నేను, ఎవడైతే నెగిటివ్ చెప్తాడో అనుకుంటుంది. ఇప్పుడు రౌండ్లు వేస్తున్నా, అయ్యో ఈడికి పడుతుందేమో చూస్తా, ఈడు మంచిగా చెప్పకపోతే ఈయన పడుతుంది. ఇప్పుడు ప్లస్ ఏంటి ఉన్నారు, ఫోన్ చేస్తే వస్తారు. నేను ఒకటి నెగిటివ్ ఏ సినిమా పెట్టకూడదు బ్రో. వాళ్ళు ఎంతో కష్టపడి తీస్తారు, ఎంతో కష్టపడి తీస్తారు. నేను పోయినా షూట్కి పోయినా చేసా, ఎంతో కష్టపడి తీస్తారు. మనము ఒక మాటతో సినిమా పోవడం అనేది చాలా బాధాకరము. అట్లాంటి నెగిటివ్ పెట్టకూడదు ఏ సినిమాకైనా సరే. ఇప్పుడు రామ్ చరణ్ అనే సినిమా ఎట్లుంది తెలుసా, మైండ్ బ్లోయింగ్, బుర్రపాడు. నేను బిగ్ ఫ్యాను. అసలుకి నేను విజయవాడ వెళ్ళి చూడాల్సింది నైట్, కానీ ఎందుకు పోలే, ఏముంది పోదాం. ఏ సినిమాని ఆడ చూడాలని మా ఫ్రెండ్స్ వేరు. కంబ్యాక్ సినిమానికి వచ్చే గేమ్ చేంజర్ శంకర్కి చెప్పొచ్చు బ్రో, చెప్పొచ్చు. ఆయన ఇప్పుడు అట్లాంటి మూవీ తీసినందుకైనా మనం చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేది ఓజీకి సీట్లు అంబులెన్స్లు. ఇగో ఈయనే పక్కన ఉస్మానియా ఏదో ఉంటాగా, గాంధీలోకే పోతారు ఎవడైనా సరే. పుష్ప రికార్డ్స్ ఫేకా అని చెప్పలేమన్నా. రికార్డ్ అంటున్నాడు, బ్రేక్ చేస్తుందా? బ్రేక్ ఏందన్నా అది పుష్ప 2, అది 2కి 1కి కాంపౌండ్ చేస్తే ఎట్లానా, అది 2 ఏదైనా సరే మరి RRR 2 వస్తుంది. అప్పుడేమంటారు నా సుల్లియాడు, ఎవడేం మాట్లాడాడు, అప్పుడేమంటారు, అప్పుడు ఎవడైనా మాట్లాడితే అప్పుడు చెప్తాం. పుష్ప 2కి అప్పన్న క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ కనబడుతున్నారు అంటున్నారు రామ్ చరణ్ లో. కనబడుతున్నారు అంటే వాళ్ళకి మంచి బాండింగ్ బ్రో. ఇక అట్లా తీసినారేమో మరి సినిమా అయితే. వాళ్ళకి మంచి ఫ్రెండ్లీ ఉంటుంది వాళ్ళకి, అందుకని అట్లా తీసి ఉంటారేమో. మనం అవన్నీ చూడం బ్రో. మన అభిమాని దేవుడు ఎవరైతే మన అనుకొని నా ముందర అనకూడదు, నా ముందర అంటే అనుకుంటే చెక్కేస్తా అంతే. అదే చెప్తున్నా, ఎవడైనా సరే అనకూడదు, అది ఆ మాట అనకూడదు. ఎంతో